హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనము కాలేజ్ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్ అయితే చూస్తున్నాము. లా కాలేజెస్ మనం ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనము ఎన్బిఎం లా కాలేజ్ అయితే లాస్ట్ ఇయర్ ర్యాంక్ కట్ ఆఫ్ ఎంత ఉంది ఏంటనేది వీడియో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి 3 years 5 years అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం 3 years చూసుకుంటే ఫీమేల్ ఓపెనింగ్ ర్యాంక్ చూసుకుంటే 12 ఫ్రెండ్స్. అలానే క్లోజింగ్ ర్యాంక్ చూసుకుంటే మనము 11865. అలానే మేల్ ఓపెనింగ్ ర్యాంక్ చూసుకుంటే 21. అలానే క్లోజింగ్ ర్యాంక్ చూసుకుంటే ఫ్రెండ్స్ 1150 11052. అలానే మనం 5 years ఓపెనింగ్ ర్యాంక్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఫీమేల్ వచ్చేసి 557. అలానే క్లోజింగ్ ర్యాంక్ 2743. అలానే 5 years మేల్ ఓపెనింగ్ ర్యాంక్ చూసుకుంటే 153. అలానే క్లోజింగ్ ర్యాంక్ చూసుకుంటే 2637. ఇక్కడ 3 years వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఆల్మోస్ట్ ఒక 5000 6000 వచ్చిన వరకు వీళ్ళు అబోవ్ అయితే తీసుకుంటున్నారు. ఈవెన్ 9000 వరకు కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్. అలానే మేల్ 3 years మేల్ చూసుకుంటే మీన్గా 7000 వరకు అయితే వీళ్ళు తీసుకున్నారు ఫ్రెండ్స్. 7000 వరకు తీసుకున్నారు. లాస్ట్ ర్యాంక్ అవి 7000 వరకు అయితే తీసుకున్నారు వచ్చేసి. అలానే మనకి 5 years ఫీమేల్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 2700 వరకు వచ్చిన ర్యాంక్ వాళ్ళు అయితే వీళ్ళు ఇక్కడ తీసుకున్నారు ఫ్రెండ్స్. రిమైనింగ్ ర్యాంక్ అన్నీ చూసుకోవచ్చు మీరు ఇంకా కేటగిరీ. అలానే మేల్లో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి వచ్చేసి 2600 బిలో వచ్చిన వాళ్ళందరినీ వీళ్ళైతే తీసుకున్నారు మేల్ కేటగిరీలో వచ్చేటప్పటికి 3 years. ఎందుకంటే ఇంకా ఒక్కొక్క ర్యాంక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా లెంత్ వీడియో అయిపోతుంది కాబట్టి మనకి ఓపెనింగ్ ర్యాంక్ క్లోజింగ్ ర్యాంక్ చూసుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ మధ్యలోనే రిమైనింగ్ అవన్నీ తీసుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు మనం క్లోజింగ్ ర్యాంక్ ఫీమేల్కి ఒక 8000 ఇచ్చుకున్నామంటే 3 years మనకి అబోవ్ మధ్యలో వచ్చిన ర్యాంక్స్ అనేది చూసుకోవచ్చు. అందుకని ఇంకా ఒక్కొక్క ర్యాంక్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఫ్రెండ్స్ నేను ఇంకా. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.